ఇక్కడ చూసారా ఓడి అమ్మ ట్రాఫిక్ అంటే ఇది నాకు దోల తీర్చింది కదా. Why this traffic fucked me bro today like this? Vizag traffic has shocked me bro. Auntie slow auntie. లెఫ్ట్ సైడ్ ఉండండి, రైట్ సైడ్ అసలు రావద్దు ప్లీజ్. షట్ వాట్ ఇస్ దిస్ బ్రో వై ఆల్వేస్ హ్యాపెన్ టు మీ. నాకు ఇది నెగిటివ్ వైబ్స్ లా అనిపిస్తుంది, నాకే షాక్ ఇస్తుంది ఏంటి ట్రాఫిక్ బ్రో. ఈరోజు వైజాగ్ లో ఉన్న ట్రాఫిక్ ని చెక్ చేయబోతున్నాను, ఎందుకంటే రీసెంట్ గా వైజాగ్ ట్రాఫిక్ కూడా హైదరాబాద్ ని మించిపోతుందా లేదా, కమింగ్ డేస్ లో ఏమైనా పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయని డౌట్ వచ్చింది. సో అందుకే ఒకసారి ట్రాఫిక్ చెక్ చేద్దామని చెప్పి ఎదురుగా కనిపిస్తుంది చూసారా ద్వారకా బస్ స్టేషన్. ఇక్కడ నుంచి కొమ్మాది వరకు రైడ్కి వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి కొమ్మాదికి 18 కిలోమీటర్స్ చూపిస్తుంది, 41 మినిట్స్ అయితే చూపిస్తుంది. అరైవల్ టైం అక్కడికి 6:50 చూపిస్తుంది. ప్రజెంట్ 6:10 అయింది. నా చేతుకున్న రైడింగ్ గ్లౌజెస్ గురించి మాట్లాడదాం, రైడ్ చేస్తూ రైడింగ్ గ్లౌజెస్ గురించి మాట్లాడదాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ది ట్రాఫిక్ చెక్ రైడ్. యో ఫస్ట్ మనకి ఇక్కడ ఒక సిగ్నల్ వచ్చింది, బట్ ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ ఉంది. సో ఇక్కడ ఈజీగా వెళ్ళిపోవచ్చు. కమాన్ మ్యాన్, సైడ్ ఇవ్వండి ప్లీజ్. ఫ్రీ లెఫ్ట్లో కూడా నన్ను ఆపిస్తే ఎలా చెప్పండి. వచ్చేసాం ఫైనల్లీ. ఫస్ట్ స్టేజ్ అయితే ఫినిష్ అయిపోయింది. 40 మినిట్స్ 18 కిలోమీటర్స్ 6:51కి అయితే చూపిస్తుంది ప్రజెంట్ మనకి గూగుల్ మ్యాప్స్లో. సో విల్ సీ ద రియాలిటీ చెక్ అండ్ రియాలిటీ టైం ఎంత పడుతుంది. రియాలిటీలో మనకి వైజాగ్ ట్రాఫిక్ అరౌండ్ ఇది 6 PM రైడ్ అనుకోండి. మనం ఇంతకుముందు 6 AM రైడ్స్ చేసాం కదా, అలానే ఇది 6 PM రైడ్. బట్ ఇది నార్మల్ రైడ్ కాదు, ఇట్స్ జస్ట్ ఏ ట్రాఫిక్ చెక్ రైడ్. కమాన్ బ్రో. ఆసిల్మెట్ట ఇది ఆసిల్మెట్ట ఏరియా. ఆసిల్మెట్ట జంక్షన్ క్రాస్ అవుతున్నాం. ఇక్కడంతా కాలేజెస్ ఎక్కువ ఉంటాయి, స్టూడెంట్స్ ఎక్కువ ఉంటుంది. స్టూడెంట్స్ రష్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ టైంలో. వాళ్ళకి కాలేజెస్ అయిపోయాక వెళ్తారు కదా, చూడండి ఇక్కడ మీకు కనిపిస్తే స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. మనకి నెక్స్ట్ వచ్చేది రామా టాకీస్ రోడ్డులోన రింగ్ బొమ్మలు సంథింగ్ ఏదో ఉంటుంది, అది రావట్లేదు ఎగ్జాక్ట్గా. రామా టాకీస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేవాడా. నా లెఫ్ట్ సైడ్కి ఉంటుంది అన్నమాట రామా టాకీస్ థియేటర్ ఉండేది. ఇది రామా టాకీస్ జంక్షన్. రామా టాకీస్ జంక్షన్ కూడా క్రాస్ అయిపోయాము బ్రో. ఇప్పటిదాకా స్మూత్గానే ఉంది బ్రో రైడ్, ట్రాఫిక్ అంతగా ఏమి అనిపించలేదు. ముందు తెలుస్తుంది అనిపిస్తుంది. ఇది ఇప్పుడు వచ్చింది విఐపి రోడ్ జంక్షన్. అన్నీ దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 1 కిలోమీటర్ వచ్చాం, 17 కిలోమీటర్స్. మనకి 3 జంక్షన్స్ వచ్చాయి అప్పుడే. ఈ రైట్ సైడ్కి వెళ్తే విఐపి రోడ్ అనమాట. అది కొత్తగా కట్టారు, ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చూసారా. మోర్ 39 మినిట్స్ 17 కిలోమీటర్. ఈరోజు ఏంటి ఇక్కడ ఎంత ట్రాఫిక్ తక్కువ ఉంది, జనాలు ఏమైపోయారా. నేను చెక్ చేస్తున్నానని చెప్పి ఏమైనా తెలిసిపోయిందా ఏంటి. నార్మల్గా ఈ జంక్షన్లో గట్టిగా ఉంటుంది, ఈ జంక్షన్లో లేదంటే ఈరోజు ఏమైనా హాలిడే ఉందా అంటే. ఎందుకు కంగారు పడతావు అని అంటారా. ముందు వస్తుంది ముసళ్ళ పండుగ, ముందుంది అసలైన ట్రాఫిక్. అంతే అంటావా. అంతే బ్రో. నీది వైజాగేనా బ్రో? నీది వైజాగ్ అయితే నీకు ఎక్కువగా ట్రాఫిక్, ఎక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందని, లైక్ నువ్వు ఇబ్బంది పడే ట్రాఫిక్ జంక్షన్ ఏంటి బ్రో? కామెంట్ చేయ బ్రో, చెయ్యండి బ్రో, కామెంట్స్ చేయండి బ్రో. చూసి అలా ఉండిపోతారు ఏంటి బ్రో? మీరు కామెంట్స్ చేస్తేనే కదా
నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా తెలిసేది. ఇన్ కేస్ బాగాలేవైనా చెప్పండి రా. ఏంట్రా అలా చూసి అలా ఉండిపోతారు, నాకు అర్థం కాదు. నేను ఎన్నిసార్లు ప్రతి వీడియోలో కామెంట్ చేయండి రా, లైక్ చేయండి అన్నా కూడా ఏం చేయట్లేదు. అసలు మర్చిపోయాము. సిఎంఆర్ ఇది వైజాగ్కి ఫస్ట్ మాల్ అనమాట. సిఎంఆర్ క్రాస్ అయిపోయాము. మద్దిలపాలెంకి వచ్చాం. మద్దిలపాలెం దగ్గర కూడా ట్రాఫిక్ స్మూత్గానే ఉంది. ఏంటి ఈరోజు నాకే షాక్ ఇస్తుంది ఏంటి ట్రాఫిక్. ఓఎస్ఆర్టీసీ అదేంటో మామూలుగా ఒడిస్సా సైడ్ అంత నీట్గా మెయింటెనెన్స్ ఉండదు, అది ఇది అని అనుకుంటామా. బట్ ఓఎస్ఆర్టీసీ బస్సుని చాలాసార్లు చూశాను, ఎంత నీట్గా ఉంటుందంటే మన ఆంధ్ర బస్సెస్ కంటే అంత నీట్గా ఉన్నాయి అసలు. ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు. లోపల ఎలా ఉంటుందో తెలియదు కానీ ఏ కిల్లీలు పాన్ పరాకులు ఉంటాయి మరి మనకు తెలీదు. బయట నుంచి మాత్రం మస్తు ఉన్నాయి. సో ఈ గ్లౌజెస్ గురించి చెప్తాను, మర్చిపోయాను కదా. కొత్త గ్లౌజెస్ ఇదే ఫస్ట్ రైడ్లో వాడుతున్నాను. అండ్ ఇవి నేను కొనుక్కున్నది కాదు, గిఫ్ట్ చేశాడనమాట నా ఫ్రెండ్ ఒకడు, మనోజ్ అని ఉంటాడు. మనోజ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఈ వీడియో చూస్తుంటే వీడియో ద్వారా నీకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే షాక్ ఇచ్చాడు మనోడు. ఏమైందంటే ఒకరోజు మెసేజ్ చేసి ఎక్కడుంటున్నావురా వైజాగ్లో అంటే ఇలా అని చెప్పాను. ఏమైనా వచ్చి కలుస్తాడేమో అని అనుకుంటే అడ్రస్ పెట్టు అన్నాడు. పెట్టాను. ఒక 2 రైడింగ్ గ్లౌజెస్ ఫొటోస్ పెట్టి ఏది బాగుందని అడిగాడు. నేను సెలెక్ట్ చేశాను, ఆర్డర్ పెట్టేసా అన్నాడు. నేను షాక్ అయ్యాను. ఏంటరా నా కోసమేనా నిజంగా అంటే, నిజంగా నీకోసమేరా అన్నాడు. అయినా నేను నమ్మలే. స్క్రీన్ షాట్ పెట్టరా అన్న. స్క్రీన్ షాట్ పెట్టాడు, కాకపోతే అడ్రస్తో పెట్టలే. అరైవింగ్ టుమారో ఉంది. అప్పటికి డౌటే వచ్చే వరకు, కానీ మొత్తానికి నా కోసమే పెట్టాడు. థ్యాంక్స్ మనోజ్. అసలు మోటోలాగ్స్ చేయడానికి కారణం కూడా మనోజ్ అని కూడా చెప్పొచ్చు. ఇంతకుముందు నేను చేసిన వీడియోస్లో మనోజ్ కామెంట్ చేసాడు మోటోలాగింగ్ చేయరా అని. సో నేను ఎప్పుడూ అనుకోలేదు, వాడి కామెంట్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ మొత్తానికి మన యూట్యూబ్ జర్నీలో ఇది ఆటోమేటిక్గా అలా ఎంటర్ అయింది మోటోలాగింగ్ అనేది. సో దాని తర్వాత ఇది స్టార్ట్ చేశాక ఎందుకో ఇది కొంచెం బాగా నచ్చి ఇంక ఇందులో మనం వెళ్తున్నాం. ప్రజెంట్ మోటోలాగింగ్లో ఎక్కువ ఉన్నాం. 16 కిలోమీటర్స్ మోర్, 3 కిలోమీటర్స్ వచ్చేసాం. ట్రాఫిక్ స్మూత్గానే ఉంది. నా కెమెరా ఇంకా రన్నింగ్లోనే ఉంది. ఎంతసేపు మాట్లాడేసాను. ఎదురుగా మనకి ట్రాఫిక్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇసుకతోట జంక్షన్లో ఎక్కువ ఉంటుందేమో. బ్రో ఇది హనుమంత్ వరకు అంటానంటే ఇసుకతోట సిగ్నల్ దగ్గరికి వచ్చాం బ్రో. కాకపోతే ఇక్కడ కూడా ఏంటో మన సిగ్నల్ దగ్గర రాగానే గ్రీన్ పడిపోయింది. ఏంటి అంత స్మూత్గా వెళ్ళిపోతున్నాం మనం. నార్మల్గా ఈ టైంకి ఇంత స్మూత్గా వెళ్ళకూడదే. నేను చెక్ చేద్దామన్నప్పుడే స్మూత్గా వెళ్తుంది. ఏంటో మరి. more 15 kilometers, 35 minutes. ఓ మై గాడ్, ఇక్కడ కూడా ఇంత ట్రాఫిక్ తక్కువ ఉందంటే ఈరోజు హాలిడేస్ ఏమైనా ఉన్నాయా? రే ఏంద్రా మీరంతా ఇలా చేశారు నన్ను. వెంకోజీపాలెం సిగ్నల్కి వచ్చాం బ్రో. వెంకోజీపాలెం సిగ్నల్ అంటే పక్కనే మెడికల్ హాస్పిటల్స్ ఉంటుంది. ట్రాఫిక్ బాగానే స్మూత్గానే మూవ్ అయింది అబ్బా ఈరోజు. ఎందుకో ఏంటి ఏరా ఇలా చేసావు నన్ను, నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ముందు ఫూల్ చేసావు కదరా. ట్రాఫిక్ అరే ట్రాఫిక్ కొడదాం. ఇక్కడ ఉంటుంది, ఎక్కడ లేకపోయినా హనుమంతు ఒక దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అయిపోయింది అసలు. ఇక్కడ దాకా ముందు చూసుకుంటే
చాలా వెహికల్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ సిగ్నల్ దాటే వరకు గట్టిగా ఉంటుంది ట్రాఫిక్. 6:50 చూపించిన టైము ఇందాక 6:53, 6:52, 6:53 అలా ఫ్లక్చువేట్ అవుతూనే ఉంది. మనం ఎంతకి స్టార్ట్ చేసాం? 6:08 కదా, 6:08, 6:10 అరౌండ్ అలాగా. ఏ బ్రో ఆగు బ్రో. బ్రో ఇక్కడ కూడా ఎల్లో సిగ్నల్ ఏంటి బ్రో? ఎల్లో అయితే నేను ఎలా బ్రో చేసేది? సిగ్నల్ వేయించాడు ఇక్కడ నా కోసం. సిగ్నల్ పడింది బ్రో, జస్ట్ మిస్. లేదంటే మనం కూడా క్రాస్ అయిపోవాలి. చూస్తున్నారా ముందు వెహికల్స్ జస్ట్ కొంచెం ఒక 2 ఉన్నాయి అంతే. దానికి ముందు మొత్తం వెళ్ళిపోయాయి, క్రాస్ అయిపోయాయి సిగ్నల్ని. అది పరిస్థితి. ట్రాఫిక్ ఏంటి ఈరోజు కొంచెం తక్కువ ఉంది. జనరల్గా ఎంత ఉండదు బ్రో, ఎంత లైట్ ఉండదు. ఈ టైంకి చాలా గట్టిగా ఉంటుంది. ఓకే చూద్దాం, ఇంకా ముందు ఉన్నాయి కదా మనకి, ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం ముందుకి ఏమైనా మనకి అసలైన ట్రాఫిక్ ఎక్కడైనా ఉంటుందేమో. బ్రో హనుమంతు ఒక సిగ్నల్ క్రాస్ అవుతున్నాం బ్రో. ఎంత పలచబడ్డారేంద్రా మీరందరూ జనాలు. రే ఏమైపోయారా? పండగలు కూడా లేవు రే. 6:25 రా రే. 6కి ఎంత ట్రాఫిక్ ఉండేది కదరా నాయనా. నన్ను కొంప ముంచారు కదరా నాయనా. రే నాయనా, నాకు తెలిసి రిటర్న్లో ట్రాఫిక్ ఎక్కువ కనిపిస్తుంది బ్రో. నేను వచ్చింది రిటర్న్లో వచ్చాను. ఇటువైపు నుంచి స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. ఎందుకంటే ఇటువైపు నుంచే కదా ఎక్కువ లైక్ మనకి ట్రాఫిక్ జామ్ అయ్యేది ఈ టైంలో. అంటే మార్నింగ్ నేను వచ్చే రూట్లోనే ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు అంతా రివర్స్లో జరుగుతుంది. షట్ వాట్ ఈస్ దిస్ బ్రో? వై ఆల్వేస్ హ్యాపెన్ టు మీ అన్నట్టు మర్చిపోయాను. ఇది డైరీ ఫార్మ్ సిగ్నల్. 13 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 6:53 PM వెళ్ళిపోతామని అయితే చూపిస్తుంది. అంటే చెప్పిన టైంకి వెళ్ళిపోతామేమో ఈరోజు. వావ్, గూగుల్ కూడా నన్ను చీట్ చేయాలనుకోలేదా ఏంటి? నా మీద రెస్పెక్ట్తో గూగుల్ కూడా నన్ను చీట్ చేయకూడదని ఫిక్స్ అయినట్టుంది బాగా. మొత్తానికి ఏదో ఒకటి చేసి ట్రాఫిక్ని తగ్గించేసి అది చెప్పిన టైంకి తీసుకెళ్ళిపోదామని ఫిక్స్ అయినట్టుంది. అరే రోజు ఇలా నన్ను తీసుకెళ్ళిపోవచ్చు కదా మరి, ఈ ఒక్కరోజే ఎందుకురా? అరే ముందు ఉంది అదేంటది, విశాఖ వ్యాలీ జంక్షన్. ఇక్కడ ట్రాఫిక్, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది రోయ్. ఇదేంటి కారు? BYD సీలియన్ ఏంటో మనకి సరిగా ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. ఇక్కడ కూడా సిగ్నల్ మనకి గ్రీనే. ఏంటి మొత్తం ఈరోజు పాజిటివ్ వైబ్స్. ఇది పాజిటివా? బట్ నాకు ఇది నెగిటివ్ వైబ్స్లా అనిపిస్తుంది. సిగ్నల్ పాజిటివ్గా ఉన్నా, నాకు కావాల్సింది ట్రాఫిక్కేరా బాబోయ్. ట్రాఫిక్ కావాలనుకుంటే ట్రాఫిక్ మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయినట్టున్నారు. లేదా నేను ఎలా చెక్ చేస్తున్నానో ఏమైనా తెలిసిపోయిందా అందరికీ? కామెడీ కాకపోతే. అసెంట్ జూనియర్ కాలేజ్ బస్సు వెళ్తుంది. యాక్సెంటా దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారు బ్రో? Is that we pronounce as accent or accent bro? చెప్పు బ్రో, నువ్వు నాకు, నేను అడగమే తప్ప నువ్వు నాకు ఏం చెప్పవులే బ్రో. నాకు తెలుసు బ్రో నువ్వు బిజీ కదా బ్రో, అందుకే ఏం చెప్పవు, కామెంట్ కూడా చెయ్యవు. ఐ నో బట్ నేను అడగకుండా అయితే మాత్రం నేను ఉండను, అది మాత్రం గుర్తుపెట్టుకో. అడగాల్సిన బాధ్యత నాదిరా. ఆ తర్వాత నువ్వు పెడతావో పెట్టవో అది నీ ఇష్టం. ఇప్పుడు కొంచెం స్పీడ్ కొడదామా? మోర్ 11 kilometers 23 minutes.
ఓకే హ్యాండ్ గ్లౌజెస్ ఫస్ట్ టైం వేసుకున్నా కదా, కొంచెం కొత్తగా ఉంది, అలవాటు అయిపోద్ది. అందుకే ఈ రైడ్లో స్టార్ట్ చేసి యాక్చువల్లీ మన లాంగ్ రైడ్లో ఓపెన్ చేద్దాం అనుకున్నాను. వచ్చి ఒక 1 వీక్ అవుతున్నట్టుంది, అలా దాచిపెట్టా, గుడ్లు పడుతుందేమో అని చెప్పి, ఇంకో పేరు వస్తుందేమో అని. బట్ రాలేదు. నీవు కూడా మోసం చేసావు ఈరోజు ట్రాఫిక్ లాగే. రే 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 ఓకే, చూసారు కదా వైజాగ్ అట్ నైట్ ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది వైజాగ్ అట్ నైట్ రైడ్. ఇంకోటి వెళ్దాము, అది మనకి ఒక మంచి ప్లేస్లో రైడ్ చేస్తే మీకు మంచిగా అనిపిస్తుంది. ఇది కాదు, హైవేలో చేయొద్దు, అది అవుట్ ఆఫ్ హైవేలో చేద్దాం. ఓకే, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఆఫీస్ పిల్లలు ఏమైపోయారా మీరంతా? అర్థం కాదు. ఏ బ్రో, ఈ కొటేషన్ చూడండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ కొటేషన్కి మొన్న చాగంటి గారు ఒక విషయం చెప్పారండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకోవడమే ఒక పెద్ద దరిద్రం అంట. అందుకే మనం బాగుపడట్లేదంట. దాని అర్థం ఏమంటారు అంటే, అందరి కోసం కాదురా, నీకోసం నువ్వు ఆలోచించుకోరా అని చెప్తున్నట్టు అనిపించింది నాకైతే. వైశాఖి స్పార్క్ అంట, చూసారా బోర్డు ఎలా మెరిసిపోతుంది. నైస్ బ్రో. 22 minutes అంట బ్రో, ఇంకా 9.7 kilometers బ్రో. వాట్ బ్రో దిస్ ట్రాఫిక్? వాట్ హ్యాపెన్ టు దిస్ ట్రాఫిక్ బ్రో? వై దిస్ ట్రాఫిక్ ఫక్డ్ మీ బ్రో టుడే లైక్ దిస్? వై దిస్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెనింగ్ టు మీ బ్రో? ఓడి అమ్మ ఓడి లారీ బ్రో. ఓడి లారీ చూసారా, మొత్తం పరద వేసి కప్పేశాడు నీట్గా. మనం ఇప్పుడు లెఫ్ట్లో ఉందాం. ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళే వాళ్ళు రైట్లో బ్లాక్ చేసేస్తారు రోడ్డు. మనం లెఫ్ట్కి వెళ్ళిపోదాం. లెఫ్ట్ నుంచి అయితే మనకి సిగ్నల్ ఫ్రీ లెఫ్ట్ వదులుతూ ఉంటాడు. ఏయ్ బస్సుకి డిస్క్ బ్రేక్లు ఉన్నాయంటే బస్సు అలా ఊగింది. ఓడియమ్మ బాడవా. ఈ మధ్య అన్నిటికీ హైడ్రాలిక్ బ్రేక్స్ వచ్చేసినట్టున్నాయి. రఘు ఇంజనీరింగ్ కాలేజ్ అంట. రఘులో ఉన్న మీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పనా? హాయ్. ఎండాడా క్రాసింగ్. ఇదేంటి రేడియో బస్సు? వావ్ నైస్ బ్రో. రేడియో బస్సు అంటారా? అంటే మొత్తం రేడియోతో నడిపిస్తాడు అంటే సాంగ్స్ పెట్టి. దీన్ని హార్జెంటల్గా పెట్టుకుంటే బెటర్ ఏమో కదా. కానీ చూడడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతామేమో. పర్లే, ఇదే బెటర్ పొజిషన్ అనిపిస్తుంది నాకు. నువ్వేమంటావు బ్రో? ఈ యాంగిల్ బెస్టా, ముందున్న వెర్టికల్ యాంగిల్ బెస్ట్ అంటావా? చెప్పు బ్రో, పర్లేదు. ఏంటి బ్రో నువ్వు మామాట? ఏంటి బ్రో నీకు? నేనే కదా బ్రో అడిగాను, నీ బ్రోనే కదా బ్రో నేను. బ్రో అంట ఏంట్రా? బుక్ యువర్ టికెట్స్ ఆన్లైన్, APSRTC online.in. అది ఓకే. దానిపైన ఏంటది అంట. అయ్యా ఏంట్రా బాబు. ఇక్కడ నుంచి మన ఏరియా, మన అడ్డాలోకి వచ్చేసాం మనం. మీరు ఎప్పుడైనా క్రికెట్ చూడడానికి వైజాగ్ వస్తే నాకు కాంటాక్ట్ చేయండి, మర్చిపోద్దు. నాకు కూడా ఒక టికెట్ తీసుకొచ్చేసేయండి వచ్చేటప్పుడు. కలిసి మ్యాచ్ చూద్దాం బ్రో. మామూలుగా ఉండదు మరి మనతోనే. ఏమనుకుంటున్నావు? నేను ఒక్కడనే చూడనిస్తాను అనుకున్నా ఏంటి? బోర్గా నేను ఉంటా బ్రో ఇక్కడే. నువ్వు ఎప్పుడు మ్యాచ్కి వచ్చినా నాకు కూడా టికెట్ తీసుకొచ్చి ఫోన్ చేయి చాలు. ఓడియమ్మ ట్రావెల్ బస్సెస్ చూసారా? వేమూరు, కావేరి. నేను ఎక్కడ ఎక్కుతా బ్రో ట్రావెల్స్ ఎక్కాలంటే? ఈ బస్ స్టాప్కి వచ్చేసి చాలు. అంతకుముందు కొంచెం ముందుకి అటువైపు ఎక్కివాడిని. ఇది బెటర్. ఇటువైపు రూటు నాకు పీస్ఫుల్ ఉంటుంది.
సో మొత్తానికి స్టేడియం దగ్గరికి వచ్చేసాం బ్రో. ఇంకా 7.4 కిలోమీటర్ బ్రో. అక్కడ మోర్ దాన్ హాఫ్ రైడ్ అయిపోయింది బ్రో. కొమ్మది వరకు అనుకున్నాం కదా, ఇక్కడి వరకు ట్రాఫిక్ నార్మల్ ఉందంటే బ్రో, కానీ ఇలా ఉండదు బ్రో. ఏం చేద్దామంటారు దీనికి ఇప్పుడు? మళ్ళీ ఏమైనా రైడ్ చేద్దామా? ఇప్పుడు స్టేడియం మర్చిపోయాను, ఏఎస్ఏ విడిసి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కనిపించిందా? అంతే బ్రో, ఇదంతా మన ఏరియా బ్రో. ఇక్కడ నుంచి మర్చిపోక ఇక్కడికి ఎప్పుడైనా వస్తే. ఈరోజు నుంచి ఒక సామెతని గట్టిగా నమ్మాలని ఫిక్స్ అయ్యాను బ్రో. అదేంటి అనుకున్నావు? అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టింది లై బుల్బుల్ పిట్ట, ఏయ్ బోల్తా కొట్టింది లై బుల్బుల్ పిట్ట. వైజాగ్ ట్రాఫిక్ హ్యాస్ షాక్డ్ మీ బ్రో. నాకు తిరిగి షాక్ ఇచ్చింది బ్రో. షాక్ లగా 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 షాక్ లగా దేంగే అయిపోయింది. కార్షెట్ జంక్షన్ బ్రో. ఇటువైపు ఎప్పుడైనా వచ్చావా అసలు? ఓకే, నాకు ఈరోజు అనిపించలేదు. నువ్వు అసలు ఈ రూట్లో తిరిగినప్పుడు నీకు ఎలా అనిపించింది బ్రో ట్రాఫిక్? ఎప్పుడైనా బాగా ఏంటబ్బా ట్రాఫిక్ ఎంత పెరిగిపోయింది అని అనిపించలేదు? నిజం చెప్పు. వైజాగ్లోని ఈ రూట్లో కాకపోయినా ఇంకా మీ రూట్స్లో ఓవరాల్గా నువ్వు వైజాగ్లో ఎక్కడైనా తిరిగేటప్పుడు నీకు అనిపించిందో లేదా? అనిపిస్తే కామెంట్ చేయి. నాకైతే షాక్ ఇచ్చింది. మరి ఇప్పుడు నేను చెప్పలేను ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పి, ఎందుకంటే మన బండి మూమెంట్ బట్టి చెప్పేస్తారు, జనాలకు అర్థమైపోతుంది. సో ఇక్కడ చూసారా, ఓడి అమ్మ ట్రాఫిక్ అంటే ఇది. ఇలాంటి ట్రాఫిక్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇలాంటి ట్రాఫిక్ ఇటువైపు నుంచి ఉంది ఏంట్రా, నేను అటువైపు నుంచి ఉంటుంది అనుకుంటే. సో చూసారా ఇక్కడ ట్రాఫిక్ ఎంతవరకు ఆగిందో? ఎంత లాంగ్ ట్రాఫిక్. యాక్చువల్లీ ఆగుతుంది, మనం వచ్చిన ప్రతి సిగ్నల్ దగ్గర ఆగాలి, కానీ తక్కువ ఉంది ఈరోజు. ఎక్స్పెక్ట్ చేసిన రూట్లో లేదు, రివర్స్ రూట్లో ఉంది. సో మొత్తానికి నేను చూపిద్దాం అనుకున్నది ఏంటంటే, వైజాగ్లో ట్రాఫిక్ పెరిగిందని అనిపించి చూపిద్దాం అనుకున్నా బ్రో. ఇన్ 2026 అంటే ఇంతకుముందు మనకి అంత ట్రాఫిక్ లేదు, బట్ ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ ఏంటబ్బా ఎంత పెరిగిందని చెప్పి అనిపించి ఈ వీడియో చేద్దామని ప్లాన్ చేశా బ్రో. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఇంకా 7.9 కిలోమీటర్ అని చూపిస్తుంది. అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకెళ్ళింది అంటారు? అసలు నేను ఆల్రెడీ కొమ్మాది సిగ్నల్ దగ్గరికి వస్తాను, కొమ్మాది అని కొట్టాను. కొమ్మాది అంటే ఊర్లోకి ఏమైనా పెట్టిందేమో మ్యాప్. సో అది చూపించిన 6:50కి అయితే, 6:50 కన్నా ముందే 6:42 అవుతుంది టైము. మ్యాప్లో చెప్పిన టైం కన్నా ముందు వచ్చేసాంరా. ఎప్పుడు ఇలా జరగలేదే. ఓ మై గాడ్, ఓ మై గాడ్, షిట్ షిట్ షిట్. ఇంక ఇక్కడ నుంచి నేను వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నా ట్రాఫిక్ టెస్ట్ అయిపోయింది, నాకు దోల తీర్చింది కదా. ఇంక నేను ఏం అడుగుతా మేము నిన్ను చెప్పు బ్రో. ఈ వీడియోని లైక్ చేయమని కూడా అడగడానికి నాకు సిగ్గుగా ఉంది, ఎందుకంటే వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే నచ్చలేదు కదా. నిన్ను ఎలా లైక్ చేయమని అడుగుతా బ్రో? ఇట్స్ ఓకే, ఏం చేయలేం, ఇట్ హ్యాపన్స్. అంతే అంతే. నా లైఫ్లో మొత్తం ట్విస్ట్లే బ్రో. నేను అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకోటి అవుతూ ఉంటుంది. వెళ్ళొస్తా బ్రో, మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా ఒక మంచి రైడ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు ఉంటా మరి. ఓకే, బాయ్ బాయ్. లైక్ చేయొద్దులే బ్రో, ఏం చేస్తావు? నేను చెప్పింది ఒకటే, అసలు నీకు ఏం చూపించానని. బాయ్.